ఎప్పుడైతే మందసం ఓబేదేదోము ఇంటిలోకి వచ్చిందో, ఓబేదేదోమును బట్టి, అతను చేసిన త్యాగాన్ని బట్టి, అతని ప్రేమను బట్టి దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఓబేదేదోమును తన కుటుంబాన్ని అంతటిని కూడా ఆశీర్వదిస్తూ వచ్చాడంట. మందసం మన ఇంటిలో ఉంటే మన కుటుంబం ఆశీర్వదించబడుతుంది. మందసం మన హృదయంలో ఉంటే మనం ఆశీర్వదించబడతాం. ఏ మందసం? క్రీస్తు ప్రభు అనే మందసం మనలో ఉంటే మనకు ఆ కట్టడ లేదు. ఉజ్జల ముట్టుకుంటే మనం అర్థమైపోయే రోజులో లేం. క్రీస్తు ప్రభు చూపిన కృప, ఆయన పాపుల దగ్గరికే వచ్చాడు. ఆయన ఆ పాపులను పరిశుద్ధులుగా మార్చుకోవడానికి వచ్చాడు. కాబట్టి ఈ రోజు ఆయన ఎవరి దగ్గరికైనా రాగలడు. మనం ఓపెన్ చేసి ఉంచాలంతే, మనం ఆహ్వానించాలంతే. ఆయన మనలోకి వస్తే మన లైఫ్ ఆశీర్వాదం, మన కుటుంబంలోకి వస్తే మన జీవితం ఆశీర్వాదం. మన కుటుంబంలో వద్దండి ప్రభు, వద్దండి. ఏం కావాలి? టీవీ కావాలి. మరి దానికి ఏం కావాలి? సౌండ్ బాక్సులు కావాలి. దానికి ఏం కావాలి? ఇంకా ఫ్రిడ్జ్ కావాలి. ఇంకేం కావాలి? బెడ్ కావాలి. ఇంకేం కావాలి? ఏసీ కావాలి. ఈ మన ఆశీర్వాదాలు. క్రీస్తు ప్రభు ఉంటే మనకి ఏ కొదువ ఉండదు.